నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు పోలవరం పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా అక్కడ నిర్వాసితులపైనే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే పోలవరాన్ని కూడా 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలవరాన్ని పక్కన పెట్టారు, నిర్వాసితులను పట్టించుకోలేదని కూడా చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆయన సంకల్పించినట్టు 2027 వరకు పోలవరం పూర్తవుతుందా, అలాగే నిర్వాసితుల పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు ఈరోజు పోలవరం పర్యటనకు వెళ్లారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం చూసాం, నిర్వాసితులకు 1,00,000 కోట్ల వరకు కూడా పరిహారం అందజేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ 2027 వరకు వాళ్ళకి రావాల్సింది మొత్తం ఇచ్చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన సంకల్పించినట్టు మరి 2027 కల్లా పోలవరం పూర్తవుతుందంటారా? పనులు ఎలా జరుగుతున్నాయి అక్కడ, మీరేం చెప్తారు? ఖచ్చితంగా డెడ్ లైన్ ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ పనులు కూడా, డయాఫ్రమ్ వాల్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి మొత్తం దాన్ని చెడగొట్టి వదిలిపెట్టాడు. మొత్తం 2020లో అప్పటికి కంప్లీట్ అయిపోయింది. 2020లో గోదావరికి వరదలు వస్తే ఆ వరదలు వచ్చిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది అని అప్పటికప్పుడు చూడాలి. జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపటికి ఈ తెలుగుదేశం వాళ్ళని వేధించడం, వీళ్ళని అరెస్ట్ చేయటం, లేకపోతే ఇసుక కథ ఏంది, మద్యం కథ ఏంటి, ఇవి చూసుకోవటం, ఈ లెక్కలు గనులు దోపిడీ, ఆయనకి బైరిటీస్ గనులు ఉన్నాయి, అవన్నీ వాటి లెక్కలు అవన్నీ చూసుకోవటం, రోజువారీ అకౌంట్స్ చూసుకోవటం తప్ప పోలవరంలో అకౌంట్స్ ఎప్పుడూ చూడాల. పోలవరంలో రాగానే ఏం చేశాడంటే రివర్స్ టెండరింగ్ అన్నాడు, వాళ్ళ మనిషిని తెచ్చి పెట్టుకున్నాడు, కాంట్రాక్టు వదిలేశాడు. ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి టైంలో. అది ట్రాజెడీ. ఇక్కడ నీకు దెబ్బతిన్నది డయాఫ్రమ్ వాళ్ళు 3 చోట్ల దెబ్బతిన్నది అన్న విషయం ఎప్పుడు తెలిసింది అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు చూస్తే 3 బొక్కలు ఉన్నాయి డయాఫ్రమ్ వాళ్ళకి. అంటే ఎంత నిర్లక్ష్యం! పోలవరం ప్రాజెక్ట్, పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. నీ మొత్తం అసలు కృష్ణా గోదావరి నదులకి అది అనుసంధాన ప్రాజెక్టుగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసాం కదా, పోలవరం నుంచి వెలుగొండకి నీళ్లు తీసుకెళ్ళి, వెలుగొండ నుంచి బనకచెర్ల తీసుకెళ్ళి మొత్తం రాయలసీమ మొత్తానికి గోదావరి నీళ్లు సప్లిమెంటరీగా వాడుకోవటానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు. అంటే అంత బృహత్తర ప్రాజెక్టు. అదే కాకుండా పవర్ జనరేషన్ అక్కడ అవుతూ ఉంటుంది. ఆ పవర్ జనరేషన్ మీకు జల విద్యుత్తు చీపెస్ట్ ఇదనమాట. పర్యావరణానికి ఎటువంటి నష్టం లేకుండా విద్యుత్తు జనరేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ సాగునీరు కొన్ని ఒక 20,000 గ్రామాలకి తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది. విశాఖపట్నం వరకు వెళ్తుంది కాలువ, మొత్తం వైజాగ్ స్టీల్ వరకు వెళ్తుంది అనమాట. అంటే ఇంత బహుళార్థ సాధక ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే కూడా, అసలు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న విషయమే తెలీదు రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. ఇంకా అతనికి ఓటేయటం అంటే ఇంకా అసలు సిగ్గు వదులుకొని వేయాల్సిన పరిస్థితి ఉన్నది. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే తెలీదా? ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొత్తం దాని మీద చూస్తే 3 చోట్ల అదేంది ఆ గషింగ్ ఆఫ్ వాటర్ అనమాట. వరద నీళ్లు కొట్టడంతో కింద డయాఫ్రమ్ వాల్ దగ్గర ఉన్న ఇసుక కదిలిపోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. నీకు వెంటనే కనుక దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టయితే నీకు ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అశ్రద్ధ వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల, జగన్మోహన్ రెడ్డి వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించి పోలవరాన్ని గాలికి వదిలేయటం వల్ల నేరుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ రోజున మొత్తం డయాఫ్రమ్ వాలు 1,396 మీటర్లు ఉంటే ఇప్పటికీ 158.20 మీటర్లు కంప్లీట్ చేసేసారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు. డిసెంబర్ కల్లా మొత్తం కంప్లీట్ చేయాలని. ముందర డయాఫ్రమ్ వాల్ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయటానికే టైం పట్టింది.
ఎందుకంటే విదేశీ నిపుణులు రావటం, వాళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళు చెప్పటం, అది చెప్పిన తర్వాత అక్కడ డీవాటరింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంది. డీవాటరింగ్ టైం అంటే అక్కడి నుంచి వాటర్ తీసేయటం అనమాట. ఆ వాటర్ డీవాటరింగ్ దీన్ని చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఇసుక వెళ్ళిపోయిందో అక్కడంతా కూడా ఇసుక వేసి ఒక అధునాతన యంత్రాలతోటి దాన్ని భూమిని ఇట్లా కుదిపారు అనమాట. అంటే ఇసుక సెటిల్ కావడానికి ఆ ఇసుక కూడా ఆ వైబ్రేటర్స్ ఉంటాయి, ఆ వైబ్రేటర్స్ పెట్టి ఇసుకని ఇట్లా కుదేశారనమాట. అది ఒక రాక్ లాగా తయారవ్వటానికి అంత ప్రాసెస్ ఉంది. అదంతా చేసిన తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు వేగంగా నడుస్తూ ఉన్నది. అది కూడా కొత్త టెక్నాలజీతోటి, రబ్బర్ టెక్నాలజీతోటి చేస్తూ ఉన్నారు. అంటే వాటర్ని రిపెల్ చేస్తుంది అనమాట. అటువంటి టెక్నాలజీని వాడి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. ఇది ఫాస్ట్గా జరగటమే కాకుండా అప్పుడు అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే నాటికి 71.93% వర్క్స్ పూర్తయినాయి. అంటే 2019 జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసే నాటికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుని పడుకోబెట్టాడు, జోగొట్టి నిద్రపుచ్చాడు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు, రివ్యూ చేయలేదు, అతనికి ఏమీ తెలియదు, అతను ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏమీ ప్రయత్నం చేయని వాడు సైలెంట్గా ఉండాలి కదా. అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. వాటర్ ఇట్ట వస్తుంది అని మెలికలు తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ చెప్పాడు. నీకేం తెలుసు అసలు? నీకు అక్కడ కాఫర్ డ్యామ్లో చంద్రబాబు నాయుడు గ్యాప్స్ వదిలాడు, అది మాకు ఇది కాదు, దానివల్ల ఇదైంది, కథలు చెప్పాడు. నీకు ఏం తెలుసు? ఫస్ట్ నీటిపారుదల శాఖ మంత్రి అతన్ని అనిల్ కుమార్ అంటారు, అతన్ని బెట్టింగ్ అనిల్ అంటారు అనమాట. మామూలుగా అతనికి అందులో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇందులో ఇంట్రెస్ట్ లేదు. వచ్చే అసెంబ్లీకి వచ్చి వెకిలిగా మాట్లాడటం, మేము చేస్తాం, యాడ్ చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఒక టైంపాస్ చేశాడు. ఆ తర్వాత అతన్ని తీసేసి అంబటి రాంబాబు అనే ఇంకొక మేధావిని తీసుకొచ్చి జలవనరుల శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు. ఈ అంబటి రాంబాబు కథ మనకు తెలిసిందే. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే వెళ్ళి జ్యోతిష్కుడిని అడగండి అన్నాడు. జ్యోతిష్కుడిని అడగాలట. నువ్వెందుక మంత్రిగా, నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి, నువ్వెందుకు, నీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు, ఎప్పుడు పూర్తి అవుతుందో మేము చెప్పలేము అన్నాడు. అందుకని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు పనిచేసింది 3.84% మాత్రమే 5 సంవత్సరాల్లో జరిగింది. ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయి నీళ్లు రావాల్సిన పరిస్థితి. అటువంటిది 2020లో మొత్తం ఆ జరిగిన డ్యామేజ్ తోటి చాలా ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మొత్తం షెడ్యూల్ ప్రకారం వర్క్స్ నడుస్తున్నాయి. నేను చెప్పా కదా, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యంగా చేస్తున్నది ఏంటి అంటే డయాఫ్రమ్ వాల్ కడతారు, అయిపోయింది. స్పిల్వే పనులు దాదాపుగా అయిపోయినాయి, డైవర్షన్ ఛానల్ పనులు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇబ్బంది ఏమి లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, మనకెవరికి ఇబ్బంది లేదు. పోలవరం కంప్లీట్ అయిపోతే మనకు ఆనందమే. కానీ అక్కడ కొంతమందికి ఇబ్బంది ఉన్నది. వాళ్ళు పోలవరం నిర్వాసితులు, వాళ్ళందరూ కూడా గిరిజనులు, ఎస్టీలు. వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్యాకేజీ తెప్పించటం అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన ప్రక్రియ. ఆల్రెడీ అసలు వితౌట్ పబ్లిసిటీ కొంతమందికి ఇచ్చేశారు. మొత్తం ఇప్పుడు సెకండ్ విడత ఇంకో 6,000 కోట్లు వచ్చేస్తున్నాయి, వేసేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచిస్తాడనేది మీకు ఇంత ఎలాబొరేట్గా చెప్తూ ఉన్నా. ఒకటి, ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, జగన్మోహన్ రెడ్డి కొట్టేయించాడు. దాన్ని బాగు చేయటంతో నా బాధ్యత తీరిపోయింది అని చంద్రబాబు అనుకోవటంలా. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ఆ గిరిజనులు, నిర్వాసితులు ఎవరైతే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రామిస్ చేసిన ప్యాకేజీని వాళ్ళకి అందించాలి అనేది పోలవరం భూ నిర్వాసితులకి ప్యాకేజీ మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు, అంతకుముందర 6,000 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు ఇంకొక 6,000 కోట్లు ఇస్తున్నారు. ఇది
మామూలు ముఖ్యమంత్రి ఎవడు చేయలేడు, ఖచ్చితంగా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి, అన్నా నేనేం చేస్తానన్నా, కేంద్రం డబ్బులు ఇవ్వాలన్నా, కేంద్రం డబ్బులు ఇస్తే నేను మీకు ఇస్తానన్నా, కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేస్తానన్నా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులతోటి. అంతకుముందు అధికారంలోకి రావటానికి ఎంత నీచంగా చెప్పాడు అంటే, పోలవరం ముంపు ప్రాంతాలకి వెళ్ళి చంద్రబాబు నాయుడు 7 లక్షలు 8 లక్షలు ఇస్తానంటున్నాడు, నేను వస్తే 15 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, నీకెందుకు మొత్తం నేను చూసుకుంటా అని చెప్పాడు అధికారం రావడానికి ముందు. అధికారం వచ్చిన తర్వాత అన్న నేనేం చేస్తా అన్న, సెంటర్ ఇవ్వాలన్నా అన్నాడు. అంటే నువ్వు అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికొచ్చే శాల్తీవేనా? నువ్వు ఇన్ని రకాల మాటలు మార్చావు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు. అది చెప్పటం కాదు, ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టు కంప్లీట్ చెయ్యటము అంటే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వటము అని ఆలోచించటం అనేది అది మామూలు ముఖ్యమంత్రులు ఎవరు చేయలేరు. నీకు రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ సెటిల్ చేసి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే అప్పుడు ప్రాజెక్టుకి సార్థకత చేకూరుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకనే ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి, అంటే దాదాపుగా 8-9 నెలలు అయి ఉంటుంది. 8 నెలలు 9 నెలలు అయింది. ఈ షార్ట్ టైంలోనే 2.78% వర్క్స్ కంప్లీట్ అయినాయి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్స్ 2.78% కంప్లీట్ అయినాయి. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, మీకు అప్రోచ్ కెనాలు అవి ఇవి వాటికి సంబంధించినవి మొత్తం అంతా కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాళ్ళు చాలా వేగంగా కట్టేస్తూ ఉన్నారు. ముందర ప్రిపరేషన్కి టైం పట్టింది, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత టక 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 వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో కూడా చేయలేనటువంటిది కన్స్ట్రక్షన్ కాదు, డిస్ట్రక్షన్ చేశాడు కదా. పోలవరం కన్స్ట్రక్షన్ పక్కన పెట్టండి, డిస్ట్రక్షన్ చేశాడు కదా, అంతా చెడగొట్టి వదిలిపెట్టేశాడు కదా. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటూ ఇంకొక పెద్ద జోక్ ఏంటి అంటే, ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాంట్రాక్టరే ఇన్ని పనులు చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాంట్రాక్టర్ కదా. చంద్రబాబు నాయుడు కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాంట్రాక్టర్ని మార్చలేదు కదా. మరి ఇంత వేగంగా అదే కాంట్రాక్టరు ఇంత వేగంగా ఎట్లా పనిచేస్తున్నాడు? లోపం ఎక్కడుంది అంటే కాంట్రాక్టర్లో కాదు, జగన్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తనకి లోపం ఉంది, తనకేం తెలీదు, ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ తెలీదు. తను ఎంతసేపటికి బటన్లు నొక్కుదాం, నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకుందాం అని తప్ప అతనికి వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచన అటువంటివి లేవు అతనికి. కాంట్రాక్టర్ని మార్చేసి, అంటే అంతకుముందర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్ని తీసేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఓ పెద్ద పదాన్ని వాడి ఇప్పుడు తీసుకొచ్చి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పనిచేస్తున్నాడు. అంటే లోపం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డిలో లోపం ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం చెప్పాడు అంటే, చాలామంది మొట్టమొదటిసారి పోలవరం విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రిపోర్టర్లు అడిగారు, అయ్యా మరి మీరు కూడా కాంట్రాక్టర్ని మారుస్తారా అని అడిగారు. అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, కాంట్రాక్టర్ని మార్చటం అనే ప్రక్రియ ఇప్పుడు మొదలు పెడితే ప్రాజెక్టు డిలే అవుతుంది. ప్రాజెక్టు డిలే అవ్వటం అంటే రాష్ట్రానికి నష్టం రావటం. అందుకని నాకు కాంట్రాక్టర్ ఎవరు అనేది కాదు, నేను ఏ కాంట్రాక్టర్ ఉన్నా నేను పని చేయించుకుంటాను అని అధికారంలోకి వచ్చిన 14 రోజులకు 15 రోజులకు చెప్పాడు. అదే పని చేయిస్తున్నాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అప్పుడు చెప్పాడు, నీ కాంట్రాక్టర్ తప్పే ఉంది, కాంట్రాక్టర్ లోపమే ఉంది, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, పని చేయించుకోవాలి కదా. అందుకని కాంట్రాక్టర్ని మారిస్తే ప్రాజెక్టు డిలే అవుతుంది, అందుకని నేను కాంట్రాక్టర్ని మార్చను అన్నాడు. మీరు తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతను చంద్రబాబు నాయుడు కాంట్రాక్టరు, అతను తీసేసి నా కాంట్రాక్టర్ని పెట్టుకుంటా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు, కాంట్రాక్టర్ దేవుందయా, ఏ కాంట్రాక్టర్ ఉంటే నేను పని చేయించుకుంటాను,
కాంట్రాక్టర్ని మారిస్తే టైం డిలే అవుతుంది, ల్యాప్స్ అయిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అది అట్లా జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా పోలవరం మొదటి దశ డెడ్ లైన్ పెట్టేశారు. ఆ డెడ్ లైన్ పెట్టేసి 2027 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తి కావాలి. అసలు ఇంకొక విచిత్రం ఏంటి అంటే మొదటి దశ పూర్తి కావటానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అంటే ఇక్కడ పోలవరం హైట్ తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు కదా సార్. ఇప్పుడు మొదటి దశ పూర్తయిన తర్వాత రెండో దశకు మళ్ళీ కేంద్రం నుంచి నిధులు అడిగినప్పుడు అప్పుడు ఏమైనా హైట్ పెంచడానికి ఆస్కారం ఉంటుంది? హైట్ తగ్గించటం పెంచటం కాదు ఇక్కడ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ భూ నిర్వాసితుల ప్యాకేజీ ఉంది కదా, ఆ ప్యాకేజీ తగ్గించుకోవటానికి ప్లస్ తెలంగాణలో కేసీఆర్ ఉంటాడు కదా, కేసీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గురువు, రాజగురువు ఉంటాడు కదా, ఆ కేసీఆర్ చెప్పాడు ఎందుకు ప్రాజెక్ట్ హైట్ తగ్గించేస్తే కొంచెం మా ప్రాంతానికి ఇదిగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. 41.15 మీటర్స్కి తగ్గించింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన పని. ఇప్పుడు ఏంటి అంటే ఆ డిస్ప్యూట్స్లోకి పోకుండా ఇప్పుడు మనం తొలి దశ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మెయిన్ టార్గెట్. ఇది అయిన తర్వాత ఇది ఇప్పుడు 41.15 మీటర్స్కి ఉంటే అది మామూలు రిజర్వాయర్ అవుతుంది. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి తెలీదా? అందుకని హైట్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇప్పుడు సరి చేస్తున్నారు మొత్తం. డోంట్ వర్రీ. అక్కడ విద్యుత్ ఉత్పత్తి కావాలి, అక్కడి నుంచి కృష్ణానదికి అనుసంధానం కావాలి, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి అక్కడ. అందుకని పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో దాని స్పిరిట్ ఏదైతే లెటర్ స్పిరిట్ ఉందో అది ఫాలో అవ్వటానికే ఇంత ప్రయత్నం జరుగుతున్నది. అంటే పోలవరం హైట్ పెంచితే నిర్వాసితుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందంటారా? దానికి ముంపు గ్రామాలు పెరుగుతాయి. ముంపు గ్రామాలు పెరగటం అవన్నీ చాలా ఇవి ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు 12,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు ఒక 6 నెలలు 8 నెలల్లో ఖర్చు పెట్టడం మనం ఎక్కడన్నా చూసామా? అది కూడా నిర్వాసితులకి. దేశంలో ఎక్కడన్నా జరిగిందా? దేశంలో ఏ ప్రాజెక్టులో అయినా సరే ఇంత షార్ట్ స్పాన్లో ఇంత బిగ్ అమౌంట్ని నిర్వాసితులకి ఇచ్చింది ఏదన్నా ఉందా? అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పోలవరం గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆ రైట్ డైరెక్షన్లో వెళ్తున్న పోలవరం మీద ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మొహాలు 5 సంవత్సరాల్లో 3% పనులు చేసిన వీళ్ళు ఇప్పుడు వచ్చి పోలవరం సరిగ్గా కట్టట్లేదు అనే అర్హత ఉంటుందా వీళ్ళకి? ఉండదు కదా. అందుకని అసలు వాళ్ళకి పోలవరం గురించే తెలీదు. అంబటి రాంబాబుకే తెలీదు. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుకే పోలవరం అంటే అది నాకు ఇప్పటికే అర్థం కాలేదంటాడు. అందుకని వైసీపీ వాళ్ళు చేసే ప్రచారానికి ప్రజలు ఎవరు కూడా వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు. నువ్వు హైట్ తగ్గించారు రా వచ్చి చూడు. మొదటి దశ కంప్లీట్ కావాలి. మొదటి దశ మనం అనుకున్న టైంకి ముందర డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ని ముందర ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం హెడ్ వర్క్స్ పనులు 76% కంప్లీట్ అయిపోయినాయి. కుడి కాలువ పనులు 93% పూర్తయింది. భూసేకరణ సహాయ పునరావాసానికి సంబంధించి 25% మేరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. డయాఫ్రమ్ వాలు మొత్తం లాస్ట్ మంత్ 18న స్టార్ట్ చేశారు. మరి ఇప్పటికే 158.2 మీటర్స్ కంప్లీట్ చేశారు. అంటే అప్పటి వరకు నేను చెప్పాను కదా డీ వాటరింగు అటువంటి పనులు దానికోసం ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది. అంటే ఇక్కడ మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పటికీ 78.56% వర్క్స్ కంప్లీట్ అయినాయి కదా. సో ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఈ రీహాబిలిటేషన్ ప్యాకేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకుంటే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే జరుగుతుంది. దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టున్నారు.
ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.